సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం తాజా మాజీ ఎంపీపీ మమతా అశోక్కి స్వంత గ్రామం హస్నాబాద్లో ఘనంగా సన్మానం చేసిన మాజీ సర్పంచ్ పుర్ర హనుమంత్, గ్రామ పంచాయతీ కార్యదర్శి పాండు, ప్రధానోపాధ్యాయులు కరుణాకర్, టీచర్ పవన్, ముదిరాజ్, శేఖర్ అలాగే పంచాయతీ సిబ్బంది అందరూ పాల్గొని ఎంపీపీ గారి చేసిన సేవలు మరువలేనివి అని, గ్రామానికి ఎన్నో రకరకాల పనులు కేటాయించిన ఘనత మన ఎంపీపీ గారికి దక్కుతుందని, చిన్నతనంలోనే ఎంపీపీగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆమెకు ఇంకా ఎన్నో పెద్ద పెద్ద పదవులు రావాలని, వాళ్ల కుటుంబం ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని, ఎంపీపీ గారు చేసిన సేవలను, వారు గ్రామానికి కేటాయించిన బడ్జెట్ను ఎప్పటికీ మర్చిపోలేము అని తాజా మాజీ సర్పంచ్ పుర్ర హనుమంతు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి పాండు తెలిపారు. ఆ తర్వాత శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ యొక్క కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ హనుమంత్, కార్యదర్శి పాండు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మాలన్ బి, జర్నలిస్ట్ శేఖర్, గ్రామ పెద్దలు మరియు యువకులు, సోదర సోదరిమణులు భారీగా హాజరై సన్మానించారు. ఆ అవకాశం పొందడం మీ అదృష్టం, మీ సేవల్ని పొందడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మేడం. ఈ 5 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలో జరిగిన ప్రతి కార్యక్రమానికి మేము ఆహ్వానించిన వెంబడే విచ్చేసి మాకు అన్ని రకాలుగా సహకరించినటువంటి గౌరవ ఎంపీపీ గారికి మరియు వాళ్ళ హస్బెండ్ గారు అశోక్ గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మరియు ఈ ఫస్ట్ టైం వాళ్ళు ఎంపీపీ కావడం, నేను ఫస్ట్ టైం అపాయింట్మెంట్ ఫస్ట్ డే నుంచి ఇక్కడనే వర్క్ చేయడం, ఫస్ట్ టైం ఇక్కడ సర్పంచ్ గారు కూడా ఫస్ట్ టైం ఎన్నిక కావడం, ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ఈ 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఏమున్నా కానీ డిస్కషన్ చేయడం, ఏ ఇష్యూ ఉన్నా కానీ చాలా ఫ్రెండ్లీగా తీసుకోవడం, మాతో పాటు మూవడం, రండికి పలానా ఇష్యూ ఉందంటే ఎంబడే స్పందించడం. వాటన్నిటి విషయంలో ఒకటి అర్థమైంది ఏంటంటే, ఇంత చిన్న వయసులో కూడా మీకు ఉన్న గ్రామం పట్ల ఉన్న మీ నిబద్ధతకి మరియు పని పట్ల ఉన్న మీ శ్రద్ధకి నిజంగా మేము మీ నుంచి చాలా నేర్చుకున్నాం. ఇట్లనే కొనసాగి ఇంకా ముందు మంచి పదోన్నతులు సంపాదించాలని చెప్పి మంచి స్థాయికి వెళ్తూ మీ వ్యక్తిగతంగా మరియు మీ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. నా తరఫున ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా గౌరవ సర్పంచ్ గారిని కోరుకుంటూ 4 మాటలు మాట్లాడాల్సింది. నేటి సమావేశానికి చేసినటువంటి మన ఎంపీపీ గారు మమతా అశోక్ గారికి, అలాగే పంచాయత్ సెక్రటరీ గారికి, ప్రధానోపాధ్యాయులు గారికి, గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 5 సంవత్సరాల కాలంలో నాతో పాటు గ్రామం అభివృద్ధిలో చాలా తోడ్పాటు చేయడం జరిగింది. మేమిద్దరము చాలా అండర్స్టాండింగ్లో ఉండి గ్రామంలో ఏ సమస్యలున్నా ఒకరికొకరు తెలియజేసుకుంటూ, పై అధికారులకు తెలియజేస్తూ, గ్రామాన్ని గత 5 సంవత్సరాలు ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ప్రతి పండుగను, ప్రతి కార్యక్రమాన్ని సామరస్యంగా చేయడం జరిగింది. మన గ్రామానికి దాదాపు 13-14 లక్షల ఫండ్ కూడా గౌరవ ఎంపీపీ గారు అడగగానే మంజూరు చేయడం జరిగింది. చివరిగా ఈ యొక్క డ్రైన్ కోసం కూడా అడిగాము. 6 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. నేను వెంట ముంగట అది కూడా వారి యొక్క సహాయంతో సహకారంతో కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ముందు కూడా ఉన్నంత పదవులు చేపట్టాల్సిందిగా కోరుకుంటూ, గత 5 సంవత్సరాలుగా మా గ్రామ పంచాయతీకి సహకరించిన ఎంపీపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను ఈ ఊరికి హై స్కూల్కి కొత్త వచ్చిన హెడ్ మాస్టర్ని. నా పేరు కరుణాకర్. అయితే ఎవరికైనా ఒక నిర్ణీతమైనటువంటి కాలం ఉంటుంది. ఎంపీపీ గారు నాకు అనిపిస్తుంది చిన్న ఏజ్లోనే అత్యున్నతమైన పదవి అలంకరించారు. ఇంకా ముందు కూడా వారు ఇలానే సేవాభావము, తత్పరతని ఇంకా అత్యున్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని సర్పంచ్ గారు వారు మాటల్లో చెప్పారు. వారు అందించినటువంటి సహాయ సహకారాలు ఈ విధంగానే ఒక నాణానికి బొమ్మ కూర్చున్నట్టు మీ సహాయ సహకారాలు ఎల్లకాలం సాగుతూ గ్రామాభివృద్ధికి మీరందరూ పాటుపడాలని వేడుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. వేదిక అలంకరించిన పెద్దలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు సర్పంచ్ గారికి, ఇక్కడ విచ్చేసిన గ్రామ ప్రజలకి సుమారు తెలియజేస్తున్నాను. మేడం గారు
మన పాఠశాలకు వచ్చేసి ఐఎఫ్బి ప్యానల్స్ 75 ఇంచెస్ పెద్ద స్క్రీన్ టీవీలు వారి చేతుల మీదగానే మేము ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాము. మేడం గారు ఆ రోజు వచ్చి పిల్లలకి మంచి సూచనలు సలహాలు ఇవ్వడం, వారి చేతుల మీదగానే అలాంటి పెద్ద టీవీలు మన గ్రామ పంచాయతీలో మన జిల్లా పరిషత్ హై స్కూల్లో వారి చేతుల మీదుగా మేము ఆవిష్కరించుకోవడం మేము ఎంతో ఆనందపడుతున్నాము. ఆ ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా పిల్లలపైన మరియు పాఠశాలకు కావాల్సిన అవసరాలకు వాళ్ళు ఎప్పుడు ముందున్నారు. అదేవిధంగా మన సర్పంచ్ గారు కూడా పాఠశాలకు కావాల్సిన ప్రతి అంశాన్ని కూడా వారికి అడిగిన వెంటనే ప్రతి ఒక్కటి కూడా మన పాఠశాలకి వారు సమకూర్చడం జరిగింది. ఈ సభాముఖంగా మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సర్పంచ్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా ఇంకా ముందు కూడా పాఠశాలకు విద్యార్థులకు కావాల్సిన అవసరాలు వీరి సహకారం ఎల్లప్పుడూ మా పాఠశాలలో ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మాకు ప్రాణ సమానాలు బట్టి మా గురువులు మా స్కూల్ టీచర్లకు మా అదృష్టం ఏంటంటే చిన్నతనంలో ఉన్న ఒక యువకుని ప్రథమ పౌరుని ఎన్నుకున్నాము. ఆ తర్వాత లక్బైతే సేమ్ ఒకటే గుర్తు, బ్యాట్ గుర్తుతో ఇద్దరు కూడా వాళ్ళ అదృష్టమా మా అదృష్టమా తెలియదు కానీ మా గ్రామ ప్రజలకు పుణ్యమా బ్యాటింగ్ తోటి బౌలింగ్ చేసినాము. మా అదృష్టం తిరిగి ఈ గ్రామానికి ఎంపీకి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. బయలక దేవుడు ఏమనుకున్నాడంటే ఈ యువతరంకు చైతన్యం రావాలనుకోని ఈ గ్రామానికి ఇచ్చిన అదృష్టం మా ఎంపీపీ. మా ఎంపీపీ ఎక్కడ కూడా ఒక పని చేసుకోవాలి 10 రూపాయలు మిగలాలని ఆశపడ్డ వ్యక్తి కాదు. రాజకీయాల్లోకి వస్తానకు రాజకీయంలో పదవులు కావాలని ఆశపడ్డ వ్యక్తి కాదు. మేము బలవంతంగా తీసుకుపోయి ఆ రోజు నిలబెట్టి కష్టపడి గెలిపించుకుంటే ఆ కష్టాన్ని వమ్మ చేయకుండా మా గ్రామానికి ఇంత బడ్జెట్ కేటాయించిన సంగతి ఈరోజు మా సర్పంచ్ గారు చెప్తుంటే నాకు సంతోషం అనిపిస్తుంది. నేను మా ఎంపీపీ ఏం చేసిండ్రో ఏం చేయలేరో నాకు తెలియదు. ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలు చూడాలని ఆ దేవుని వేడుకుంటూ ఎంతో చెప్పిరా చాలా కూడా మొట్టమొదటిసారిగా ఎంపీటీసీగా ఎన్నికవ్వడం, తదుపరి కొన్ని పరిణామాల దృష్ట్యా వారి వైస్ ఎంపీపీ అవ్వడం, ఆ వెంటనే ఎంపీపీగా వాళ్ళకి అవకాశాలు రావడం అనేది చాలా రాజకీయాల్లో చాలా అరుదుగా జరిగే సంఘటనలు అనుకుంటాను నాకున్న అనుభవం ప్రకారం. సో ఒకేసారి మీరు ఎంపీపీ స్థాయికి వెళ్ళడం ప్రతి ఒక్కరికి హస్నాబాద్ గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరికి గర్వకారణమే. మీరు ఇంకా ముందు మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మంచి పదోన్నతులు సంపాదించాలని చెప్పి ఆ భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటాము. ఇప్పుడు మీ సన్మానానికి సంబంధించి మీ డిబేట్ సభకు ముందుగా నమస్కారం. నేను మొట్టమొదటిసారిగా ఎంపీటీసీగా గెలవడం జరిగింది. ఆ తర్వాత వైస్ ఎంపీపీ, తర్వాత ఎంపీటీగా అయ్యాను. నాకు ఆదరించినందుకు మా గ్రామ ప్రజలకి, రైకోడ్ మండల ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం జరుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. గ్రామ పంచాయతీ పైన ఇంకా చూడండి సరే